హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు పెరుగు ప్యాకెట్తో చూపిస్తున్నానండి టిప్పు. మనం వాడేసిన పెరుగు ప్యాకెట్లు ఉంటాయి కదండి, వాటిని పాడేస్తుంటాము. అలా కాకుండా మనం ఆ పెరుగు ప్యాకెట్ని ఓపెన్ చేస్తే ఎంతో కొంత మనం పెరుగు అనేది వదిలేస్తుంటామండి. అలా నేను 3 డేస్ ప్యాకెట్ అన్నిటిని పక్కన పెట్టాను అనమాట. వాటన్నిటిని ఇలా తీసుకుంటున్నాను. అలాగే ఈ ప్యాకెట్తో తోమితే సామాన్లు కూడా తెల్లగా వస్తాయి. ఇప్పుడు ఆ తీసుకున్న పెరుగులోకి 1 స్పూను లేదా 2 స్పూన్లు ముగ్గుపిండి వేసుకుంటున్నానండి. ముగ్గుపిండి లేకపోతే మీరు వరిపిండి వేసుకోవచ్చు. అలాగే ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుతున్నాను. వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు మనం ప్రతిరోజు పూజ చేసుకుంటాం కదండి, ఆ పూజా సామాన్ని దీంతో తోముకుంటే తెల్లగా వస్తాయి. మీకు నేను తోము చూపిస్తున్నాను చూడండి. సింపుల్గా వచ్చేస్తాయండి తెల్లగా అసలు. చూసారు కదా. ఇంకోటి కూడా తోముదాం. ఇప్పుడు నేను పెరుగు ప్యాకెట్తో తోముతున్నాను చూడండి. మనకు చేతులు నొప్పి పుట్టకుండా ఈజీగా అయిపోతుందండి. ఈ విధంగా మనం క్లీన్ చేసుకుంటే చాలా తెల్లగా వస్తాయి అన్నమాట. చూసారు కదా. మీకు క్లీన్ చేసి చూపించాను మీ ముందే. ఇప్పుడు ఇంకో ప్లేట్ కడిగి చూపిస్తాను చూడండి. చాలా తెల్లగా వచ్చాయండి. మనం పడేసే పెరుగు ప్యాకెట్ని ఈ విధంగా యూజ్ చేస్తే మనకి చాలా బాగుంటుంది. ఇప్పుడు మిగిలిన సామాన్లన్నింటినీ కూడా మనం క్లీన్ చేసుకుందాము. ఈ విధంగా తోమి పెట్టుకున్నాను. చివరిగా ఇంకా ప్లేట్ ఒకటి ఉందండి, ప్లేట్ని కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను పెరుగు ప్యాకెట్తో క్లీన్ చేస్తున్నానండి. చూసారు కదా ఎంత తెల్లగా వచ్చిందో. ఇప్పుడు మీకు క్లీన్ చేసి చూపిస్తాను ప్లేట్ అనేది కూడాను. చూసారు కదా, మనకి ఎటువంటి పసుపు మార్కులు కూడా చక్కగా పోతాయి. చక్కగా తెల్లగా వచ్చేసింది. మిగిలిన వాటిని కూడా క్లీన్ చేసుకుందాము. చూసారు కదండి ఎంత తెల్లగా వచ్చి మెరుస్తున్నాయో సామాన్లు అనేవి. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.